ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా అందరితో మంచిగా మాట్లాడి అన్న అంటే అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందని అంటే హెల్ప్ చేసిన చాలా మందికి హెల్ప్ చేసిన. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడుతున్నారు మీరు వెంకటేష్ గారు? చివరిసారిగా అంటే ఆర్బీఎం హాస్పిటల్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అన్న అప్పుడు లేచిండు, అన్న కొద్దిగా వాటర్ అడిగిండు, వాటర్ తాగించారు. అప్పుడు చూసిండు, ఇట్లనే చాలాసేపు చూసి అన్న ఎవరు అదే ప్రవీణ్ బాగున్నావా అన్న, ఆ పొజిషన్ నుండి కూడా బాగున్నావా అంటే బాగున్నా నువ్వు ఇట్లన్నావు అన్న అంటే నేను బాగున్నాను అలా కమ్ బ్యాక్ అన్న షూటింగ్ చేద్దాం మళ్ళీ కలిసి అంటే ఖచ్చితంగా చేద్దాం ప్రవీణ్ అన్న. కానీ వాళ్ళ మన మధ్యలో లేడని లోటు అది మాత్రం ఇండస్ట్రీ కాదు, మాకు కాదు, తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల వారు కూడా అది మాత్రం చాలా బాధాకరమైన. అన్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే మన ఇండస్ట్రీ నుంచి చాలా మంది దిగ్గజ నటులు కూడా కామెడీ పండించి అంటే ఇలాంటి వాళ్ళు ఇంకెవరు కూడా రాలేరే మన స్థాయికి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే మన వేణుమాధవ్ అన్న కావచ్చు, నర్సింగ్ అన్న కావచ్చు, మొన్న కోట శ్రీనివాస్ సార్ కావచ్చు, ఇప్పుడు ఫిష్ వెంకట కావచ్చు, ఇంతమంది నటులు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి లెజెండరీ ఆర్టిస్టు కామెడీ కాదు, ఏ సీరియస్గా చేసినా విలన్గా చేసినా ఏది చేసినా కూడా వీళ్ళన్నీ చేసేవాళ్ళు. అన్న ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చాలా మంది హెల్ప్ చేశారని చెప్పేసి కూడా హెల్ప్ చేస్తారని చెప్పేసి కూడా ఫోన్లు వచ్చాయని కూడా అంటూ ఉన్నారు. సో నిజంగా ఆయనకి ఏమైనా హెల్ప్ అందిందా? అందుకే అసలు ఈ స్థాయికి ఆయన వచ్చేవారు అనుకోవచ్చు. హెల్ప్ అంటే హెల్ప్ అయితే అందింది. విశ్వక్ సింగ్ గారు ఇంకా చాలామంది వచ్చారు, చిన్న చిన్న హీరోస్ గారు అందరూ వచ్చారు. వచ్చి మాట్లాడి మేము ఉన్నాము, ఎక్కడైనా కావాలన్నా మేము చూసుకుంటామని చెప్పి వచ్చి ఇంట్లో అందరికీ హామీ ఇచ్చేది. అంటే కొన్ని ఫేక్ కాల్స్ వచ్చాయంటున్నారు. ఫేక్ కాల్స్ అయితే వచ్చినాయి, ప్రభాస్ గారు పిఏ అని చెప్పి ఫేక్ కాల్ వచ్చింది. అతను ఎవరో కానీ ఇలాంటి వ్యక్తులతోనే ఆడుకోవడము నాటి జోక్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఒక ఫేక్ కాల్ చేసి దాన్ని వైరల్ చేసి అందరూ ఏమనుకున్నారంటే ప్రభాస్ గారు 50 lakhs ఇచ్చి ఇంకేం అన్న బతుకుతారని చెప్పి మేము కూడా మంచిగా హ్యాపీ అందరూ ఉండే. అది తర్వాత మళ్ళీ కాల్ చేసి కాల్ వెళ్ళట్లేదు, ఆ నెంబర్కి ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. అదైతే పెద్ద ఫేక్ కాల్. సరే ఇప్పుడు